మాది హైదరాబాద్ గుమ్మడిదల ప్రాంతం నుంచి వచ్చాను నేను. ఓకే అమ్మా. పోయిన 50 రోజులకి ఉపవాస ప్రార్థనలోకి వచ్చాను. అమ్మా. అయితే ప్రార్థన చేసుకున్నాను. నాకు ఉపవాసం ఉండడం రాదు అసలు. చిన్న సంఘం ఇచ్చాడు దేవుడు, సంఘాన్ని నడిపిస్తున్నాను. కానీ ఉపవాసం అంటే అసలు బలపడలేను, అసలు నిలబడలేను ఉపవాసం ఉంటే. ఇక్కడ వచ్చి 2-3 రోజులు గడిపిన తర్వాత శక్తితో నింపిండు దేవుడు, ఎంతగానో బలపరిచాడు దేవుడు. ఆ ఉపవాసంలో చిన్న పూరి గుడిసె ఉండేది, అక్కడనే ప్రేయర్ నడిపించేదాన్ని. కానీ ఆ ఉపవాస ప్రార్థనలో అద్భుతంగా దేవుడు ఇప్పుడు సంఘాన్ని కట్టుకోవడానికి కృపనిచ్చాడు. రేకుల సెట్ వేసేసుకొని అద్భుతంగా పరిచయం చేయడానికి కృపనిచ్చాడు. మమ్మీ డాడీ వల్ల చాలా బలపడతాము, ఆత్మీయంగా ఎదుగుదల మా కుటుంబంలో, సంఘంలో ధైర్యంతో ప్రార్థన చేస్తూ మమ్మీ డాడీ చెప్పే ప్రతి ఒక్క వాక్యము, ఉపవాస ప్రేయర్లో చెప్పే ప్రతి ఒక్కటి కూడా రిసీవ్ చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే చాలా బలపరుస్తున్నాడు దేవుడు. సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అసలు అక్కడ సంఘం ఉండనే ఉండదు, ఈ సంఘం కట్టబడది అని ఎంతోమంది బెదిరించినప్పటికీ కూడా దేవుడు లేచిన కాక అని మమ్మీ ఎట్లాగైతే చెప్తూ ఉంటేదో అట్లాగే ప్రార్థన చేస్తాం. మోసే చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా అద్భుతంగా దేవుడు అక్కడ ఎన్నో రాళ్ళు ఉండే అవన్నీ తీసేస్తానికి కృపనిచ్చాడు. ఒక్క రాయి కూడా అక్కడ చర్చి మీద పడకుండా సహాయం చేశాడు దేవుడు. అక్కడ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నాను. ఇంత పెద్ద పరిచర్య చేయకపోయినా ఇందులో కొంచెమైనా పరిచర్య చేయాలనే ఆశతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి మళ్ళీ వచ్చాను. ఎన్నో సాక్ష్యాలు తీసుకొని మళ్ళీ వస్తాను. ఇంకా బైబిల్ కాలేజ్ కట్టబడాలి, అక్కడ అనాథాశ్రమం కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్న పొలం 1 ఎకరన్నరనే ఉంది నాకు, అక్కడనే చేస్తున్నాను చిన్న పరిచర్య. దేవుని కృప వల్ల ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నాం మేము. సంఘంలో, మా కుటుంబంలో, మా జీవితంలో అద్భుతాలు చాలా చేశాడు దేవుడు. ఇక్కడ అడుగు పెడితేనే ఆత్మీయంగా ఎంతగానో బలం వస్తుంది. అసలుకి దేవుడు హత్తుకునేలాగా ఎన్నో కార్యాలు చేస్తున్నాడు మా జీవితంలో దేవుడు. అందుకే దేవునికి స్తోత్రం. మమ్మీ డాడీలు ఒక సేవకురాలు, అసలు సంఘం ఎలా నడిపించాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ప్రతి ఒక్క విషయంలో దేవుడు బలపరుస్తున్నాడు మా కుటుంబాన్ని కూడా. అసలు సంఘ పరిచర్యనే చేయొద్దు అనుకునే కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మమ్మీ ద్వారా ఎన్నో మాట్లాడేవాడు. అసలుకి దేవుడు అవన్నీ నేను రిసీవ్ చేసుకుంటాను, అవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. మమ్మీ ఏ మాటలు, డాడీ ఏ మాటలు చెప్తాడు, కుంగిపోవద్దు, ఎవరైనా మన మీద ఉమ్మి వేసినా మనం తుడుచుకొని పరిచయం చేయాలి, పట్టించుకోవద్దు అంటాడు. అవన్నీ రిసీవ్ చేసుకొని ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్నాం. చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాం. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. చూసారు కదా ఎంత గొప్ప సాక్ష్యం కదా. సహోదరు జీవితంలో తను ఎంతగానో ఇక్కడికి వచ్చాక బలపరచబడింది. అంటే పరిచర్య ఏ విధంగా చేయాలి, ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి, సంఘాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, అన్ని విధాలుగా తన పరిచర్యలో దేవుడు ఎంతగానో తనకు సహాయం చేశాడు. ప్రార్థనలు ఇప్పుడు దైవసేవకులు ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థనలు కూడా ఏకీభవించండి.